triplex villas at Kollur, APR Projects. మంచి మంచి యూట్యూబ్ వీడియోస్ చేశారు. చేసు అసలుకి చాలా కాన్సెప్ట్ బేస్డ్ అన్ని కూడా, ఏదో చెయ్యాలని చేయటం కదా అవి. అందరూ చూసి బాగా లైక్ చేసేవి, కొన్ని ఇన్స్పైర్ కూడా అయ్యారు కపుల్స్ కూడా కొంతమంది అవి చూసి. అంత మంచి కాన్సెప్ట్ చేశారు. మంచి మంచి వీడియోస్ అంటే లైక్ ఐ వాంటెడ్ నాట్ టు బి క్రిన్జీ, మనకంటూ ఒక డీసెన్సీ లెవెల్ ఉండాలి. అది పోకుండా మెయింటైన్ చేయాలి అనేది ఆలోచించాను అంతే. ఏది పడితే అది చెయ్యొద్దు. బట్ తన యూట్యూబ్ ఛానల్లో నీ మీద కొన్ని కామెంట్స్ చేసింది కదా, మీ ఇద్దరు దూరం అయిన తర్వాత నువ్వు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకని? చెప్తున్నా కదా, లైక్ నేను ఏం మాట్లాడినా ఏం రెస్పాండ్ అయినా అది నన్ను ఇంకా 10 అడుగులు దూరం చేస్తుంది. నేను దూరం అవ్వాలనుకోవట్లేదు. సో తను చేసిన కామెంట్స్ లో నిజం ఎంత వరకు ఉందంటే ఏమని చెప్తావు? తను చేసిన కామెంట్స్ లో నిజం అనేది తనకి నాకు తెలుసు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉంటదంటే, వాళ్ళకి కోపం వచ్చేసినప్పుడు, లైక్ ఒక పర్సన్ నచ్చనప్పుడు వాళ్ళు అనుకున్నవన్నీ చెప్పేయాలనుకుంటారు. ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది చెప్తే అవతల పర్సన్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది కొంతమంది ఆలోచించవచ్చు, కొంతమంది ఆలోచించకపోవచ్చు. నేను దానికి రియాక్ట్ అవ్వటం వల్ల ఏమవుతుంది, మళ్ళీ జనాలు వెళ్ళి మళ్ళీ తన్నే ఇంకో క్వశ్చన్ చేస్తారు. అవసరం లేదు రియాక్షన్స్. తనేదో వెంట్ అవుట్ అవ్వాలనుకుంది, వెంట్ అవుట్ అయ్యింది. దట్ ఇట్ బి. అమ్మ ఎలా తీసుకున్నారు దీన్ని? బాధపడతారు డెఫినెట్‌గా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయినా బాధపడతారు, మా పేరెంట్స్ అయినా బాధపడతారు. రేపొద్దున పిల్లలకి కూడా అలాంటిది ఇవ్వకూడదు ఫ్యూచర్‌ని. సో నేను ఒకటే డిసైడ్ అయ్యా, లైక్ వెన్ ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్, ఐ వాంటెడ్ దిస్ పర్సన్ టు బి విత్ మీ ఇన్ మై హ్యాపీనెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సారోస్. నా కష్టంలోనూ, నా సుఖంలోనూ, నేను కోట్లు సంపాదించిన రోజు ఉండాలి, నేను పూర గుడిసెలోనూ ఉన్న రోజుల్లోనూ నాతోనే ఉండాలి. అండ్ పిల్లలకి ఐ డోంట్ వాంటెడ్ టు గివ్ ఎ డివర్స్డ్ పేరెంట్స్ లైఫ్. వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది ఉండకూడదు అని చెప్పి చాలా ట్రై చేస్తాను. పైకి ఇలా మాట్లాడతాడు కానీ ప్రీతము లోపల చాలా సెన్సిటివ్, ఎమోషనల్ కదా. ఎమోషనల్ డెఫినెట్లీ ఎమోషన్ ఉంటుంది. నేను నాకు ఓన్గా నేను ఫీల్ అయినప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్లో లిరిక్స్ వింటున్నప్పుడు కానీ, ఇవి నా కోసమే రాశారా, లేదా నా సిచ్యువేషన్ ముందే తెలిసి రాశారా అన్న ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఐ ట్రై టు బీ కామ్, కంపోజ్డ్ అండ్ సాలిడ్, రాక్ సాలిడ్. మనస కాల్ చేస్తే ఏం చెప్తావు? కలుద్దాం, మనం మాట్లాడదాం, లెట్స్ సాల్వ్ దిస్, వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ డూ. ట్రై చేయొచ్చు కదా, ఈ 16 నెలల్లో ఎందుకు ట్రై చేయలేదు మరి? చాలాసార్లు ట్రై చేశాను. ఐ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్. డీపీ ఎంత పెద్దోడికి ఏజ్ ఇప్పుడు? పెద్ద బాబు ఇవి జాన్ 1కి 4 years వస్తాయి. చిన్న బాబుకి 2.5 years దాటిని. లైక్ వాడికి కూడా దగ్గరగా మొన్న జూలైలో 2 కంప్లీట్ అయింది. సో నువ్వైతే వెయిట్ చేస్తున్నావు, మాన్సా నీ దగ్గరికి వస్తుంది, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నావు. డెఫినెట్గా పిల్లలకి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి. సో బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా మేమిద్దరం ఒక కామన్ గ్రౌండ్కి వచ్చి వాళ్ళ ఫ్యూచర్ గురించి వర్కౌట్ చేయాలి. షీఈస్ డెఫినెట్లీ నైస్ పర్సన్, మంచి మదర్. మా ఇద్దరి మధ్య తెలియకుండా క్రియేట్ అయింది ఆ గ్యాప్ కూడా. ఇట్స్ నాట్ ఒక పర్సన్ యాక్సెప్ట్ చేస్తావా? అయి ఉండొచ్చు, మేబీ అయి ఉండొచ్చు కదా, యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా, ఓకే. లైక్ నా వల్లే ఇప్పుడు 2 సైడ్ నుంచి ఉంటాయి. సో నాలో నచ్చని క్వాలిటీస్ తనకు ఉండొచ్చు, తనలో నచ్చని క్వాలిటీస్ నాకు తెలిసి ఉండొచ్చు. అవన్నీ ఒక కామన్ గ్రౌండ్కి వచ్చి డిస్కస్ చేసుకుని, ఓకే ఇప్పటి వరకు ఇది జరిగిపోయింది, సో ఇక మీదట లేకుండా లైక్ లెట్స్ ట్రై అగైన్. ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రివి అనే ఫీలింగ్ నీకుంది కదా? డెఫినెట్లీ. మరి నువ్వు అన్నావు 100 ఆఫ్ మెసేజెస్ పెట్టాను, మానస రిప్లై ఇవ్వలేదని. అట్లీస్ట్ మా సుమన్ టీవీ ద్వారా ఇక్కడి నుంచి మానసకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? నీ మెసేజ్ చూడకపోయినా కానీ ఈ మెసేజ్ చూస్తుందని నేను అనుకుంటున్నాను. మానస అంటే మా చెల్లి నీ దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాను కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు మా సిస్టర్కి? గత జరిగింది. నీ సైడ్ నుంచి ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను? తప్పలేదు, భార్యని మనం అడగటంలో తప్పలేదు. మనం చిన్నగా అయిపోయి అంటే నేను డౌన్ అయిపోయి నేను అడగాల అన్న ఫీలింగ్ ఉండకూడదు. మన ఫ్యామిలీ, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లల్ని కన్నావు, యు ఆర్ ద ఆన్సరబుల్. రేపు ఏది జరిగినా డెఫినెట్లీ. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది హౌస్ అన్న తర్వాత ప్రతిదానికి రెస్పాన్సిబుల్. సో ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ జాగ్రత్త, ఆ భయం కూడా కారణాలు అవ్వచ్చు మా ఇద్దరి మధ్య దూరాలకి. ప్లీజ్ నా కోసం మా సిస్టర్ నేను రిక్వెస్ట్ చేస్తాను నీ దగ్గరికి రావడం. డెఫినెట్లీ ఐ స్టిల్ లవ్ హర్ ఫర్ వాట్ షీ ఈస్ అండ్ ఐ వాంట్ మై. ప్లీజ్ తెలుగులో చెప్పు. సో యాజ్ చెప్పినట్టు తను చాలా మంచి అమ్మాయి,
వాల్యూస్ ఇచ్చే అమ్మాయి. బట్ ఏదో తెలియని దూరం క్రియేట్ అయింది. ఆ దూరం త్వరలోనే కరిగిపోయి, మళ్ళీ పిల్లలతో నేను, తను చాలా హ్యాపీగా ఉంటామని జెప్పేసి హ్మ్. మనం సిన్సియర్‌లీ, పబ్లికల్లీ ఐ వాంటెడ్ థిస్ టు హ్యాపెన్. సో, నువ్వు, నేను, మళ్ళీ మన పిల్లలు కలిసి ఒక ఇంట్లో, ఒక ఫ్యామిలీగా వాళ్ళ ఫ్యూచర్ గురించి మనిద్దరం కష్టపడుతూ, వాళ్ళని మరింత బెటర్ పొజిషన్‌లో పెట్టే వైపుగా మన జర్నీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. డెఫినెట్‌గా ఇప్పుడు ఈ మెసేజ్ చూసాను తను. హ్మ్. హ్మ్. సో, మీరు మళ్ళీ ఇలా ఉండాలి, ఇలా ఉంటారని కొన్ని కోట్ల మంది ఎక్స్‌పెక్ట్ అంటే చేస్తున్నారు. బేసికల్‌గా ఏమైపోతుందంటే రోషన్, చాలా చిన్నది. నేను చెప్పుకోవడానికి కూడా మా ఇద్దరి మధ్య క్రియేట్ అయిన గ్యాప్ చాలా సిల్లీ రీజన్. ఈ ఇన్ఫిడిలిటీలు, తర్వాత ఎఫ్ఐఆర్‌లు ఇవన్నీ కూడా కాదు. సో, ఎవరో ఒక యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ప్రియతం పలానా అమ్మాయితో దొరికిపోయాడు. అందువల్లే మానస డివోర్స్ ఇచ్చేసింది. హ్మ్. అని చెప్పి ఈ ఫేక్ న్యూస్‌లు ఇవన్నీ కూడా. ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ నేను లీగల్‌గా ప్రెజెంట్ చేయాలి అన్న చోట, అంటే నేను ఐ డోంట్ వాంట్ టు పబ్లికల్లీ డిస్‌ప్లే థాట్. నేను లీగల్‌గా ప్రెజెంట్ చేయాలి అన్నప్పుడు నాకు, మానసాకి మధ్య జరిగిన కన్వర్జేషన్‌లో ఎక్కడా కూడా వి డిడ్ంట్ స్పోక్ అబౌట్ దిస్ ఇల్లీగల్ అఫైర్స్. సో, నా సైడ్ నుంచి కానీ, తన సైడ్ నుంచి వాట్ ఆల్ లైక్ వి హాడ్ ఈస్ ఎ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్. సో, ఆ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్‌లో అమ్మాయి ఏమి చెడ్డదైపోదు. నేనేమి చెడ్డోడినయిపోను. ఇట్స్ ఓన్లీ థింగ్ ఇట్స్ జస్ట్ దట్ బ్యాడ్ ఫేజ్ ఇన్ అవర్ లైఫ్. ఏం బ్యాడ్ ఫేస్ లేదు. డెఫినెట్‌గా ఐ హోప్ లైక్ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ లైక్ ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. డెఫినెట్‌గా వస్తుంది మానస మళ్ళీ నీ దగ్గరికి. పిల్లలతో హ్యాపీగా ఉంటారు మళ్ళీ మీరు. హ్మ్. దిష్టి తగిలింది గట్టిగా. అనుకుంటా. సో, కొన్నాళ్ళు ఉంటుందది. సో, తను గూడా కొంచెం ఆహ్, కోపిష్టేమో మానస. అందుకని ఆ! అంత గట్టిగా ప్రేమ ఉంది. ఎక్కువే, కోపము కోపమా ఎక్కువే. ఎక్కువ. అదే సో, అర్థమవుతుంది. ప్రేమ వస్తే తట్టుకోలేము. అలాగే కోపమొస్తే కూడా ఇప్పుడు చూస్తున్నాం సో, గదా! అందం ఉన్నోళ్ళకి ఎక్కువ కోపం ఉంటుందంట. చాలా ప్రేమ ఎక్కువ. అసలు నన్ను హ్మ్. వదిలేది కాదు. హ్మ్. ఫస్ట్ 5 ఇయర్స్ అయితే అసలు ఇలా చెయ్యి, నేను ఎక్కడున్నా సరే ఇంటికెళ్తే లాక్కొని ఇలా పడుకునేది. సో, వి యూజ్డ్ టు హావ్ దట్ గుడ్ టైమ్. తెలియలేదు. అంటే లైక్ మేబీ సినిమాల్లో చూపిస్తారు జూడు. హ్మ్. మన తప్పు లేకపోయినా సరే కొన్ని సార్లు మనం ఆ పర్టిక్యులర్ పీరియడ్‌ని భరించాల్సొస్తది. ఆ ఓకే. బాధని భరించాల్సొస్తది. ఆ ఫేజ్‌ని గడపాల్సొస్తది. సో, దట్స్ ఫేజ్ ఐయామ్ అండ్ ఆల్సో షీస్ ఆల్సో నాట్ హ్యాపీ యాక్చువల్లీ. తను గూడా బాధపడుతూనే ఉంది. లైక్ సమ్‌వేర్ ఎక్కడో ఒక చిన్న కోపం అయ్యుండొచ్చు. తను అనుకున్నది జరగలేదన్న బాధ అయ్యుండొచ్చు. మేబీ ఇంకేదన్నా అయ్యుండొచ్చు. సో, ఈ 16 నెలల్లో చాలానే కూడబెట్టుంటావులే. ఫ్యామిలీ గూడా దూరంగా ఉంది గదా! తొందరగా ఒక ఇల్లు కొనేసి గృహప్రవేశానికి పిలిచేయి మొత్తాన్ని. ఐ హోప్ సో. లైక్ ఇంకా అదే కష్టం అంతా ఇంక వాళ్ళ గురించే పడాలి. హ్మ్. సో, ఐ డోంట్ హావ్ ఎనీథింగ్. నేను ఒకటే ఫీల్ అవుతాను రోషన్. నా దగ్గర కోట్లకు కోట్ల సంపాదన లేకపోయినా పర్లేదు. నా అవసరానికి ఒకడి దగ్గరికెళ్లి ఒక రూపాయి అప్పడిగే పరిస్థితి రాకుండా ఉంటే చాలు. హ్మ్. సో, చిన్నప్పటి నుంచి అలాంటి అలాంటి కష్టాలు చూసావు. మళ్ళీ చూసా. వద్దు అని. నాకు అప్పు అంటే నాకెందుకో నచ్చదు. ఇట్స్ బెటర్ టు డై థాన్ టేకింగ్ లోన్ అనిపిస్తుంది నాకు. సో, మన కష్టం అదే మనం సంపాదించే రూపాయి జాగ్రత్తగా వాడుకుంటూ, మన అవసరాలు తీర్చుకుంటూ, హ్మ్. కుదిరితే దాంట్లో మనం ఇప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేయగలిగితే, నా దగ్గర ఒక రూ. 100 ఉంటే నేను ఒక రూ. 10 ఇవ్వగలుగుతాను. నా దగ్గర రూ. 10 పెట్టుకొని ఒకడొచ్చి సహాయం అడిగినప్పుడు నేనేం చేయలేను గదా! ఓకే. సో, ఐ ఫీల్ థట్. నేనొక్కటే అందరూ బావుండాలి. ఎవడికి గూడా అప్పు తీసుకునే పరిస్థితి రాకూడదు. ఎవడికి అప్పిచ్చే పరిస్థితి రాకూడదు. హ్మ్. నేను అలా అప్పు వల్ల చాలా జరిగినియి. ఫ్యామిలీస్ గెట్ డిస్టర్బ్డ్, ఫ్రెండ్‌షిప్స్ గెట్ డిస్టర్బ్డ్. సో, ఉండకూడదది. అవును. ఎందుకంటే ఒకడొచ్చి అంటే ఇప్పుడు ఎవడికొకడికి అవసరాలుంటాయి. అవసరాలు లేకుండా ప్రతి ఒక్క పర్సన్ ఉండడు. సో, వాళ్ళకున్న సర్కమ్‌స్టాన్సెస్ వాళ్ళని అడిగే సిట్యుయేషన్‌కి తీసుకొస్తాయి. సో, ఒకళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. ఒకళ్ళకి ఇవ్వగలిగిన పరిస్థితి ఉండొచ్చు. ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు తీర్చలేని పరిస్థితుల వల్ల గూడా అవును. ఫ్రెండ్‌షిప్‌లు డిస్టర్బ్ గొడవవుతాయి. అవుతున్నాయి. అవునవును. సో, అలాంటప్పుడు అనిపిస్తది లైక్ ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ అంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ, సో, వాళ్ళ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకుంటూ, వీళ్ళ లైఫ్ సెక్యూర్ చేసుకుంటూ, హ్మ్. ఫ్యూచర్‌ని బెటర్ చేసుకుంటూ ఉండాలి. సూపర్. సో, ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్‌లో మీరు ఒక క్యూట్ కపుల్ కాబట్టి, మీకెవరు మంచి క్యూట్ కపుల్స్, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ గుడ్, బ్యాడ్ 2 షేర్ చేసుకునేవాళ్ళు? అంటే మీరందరూ చాలా మంది కలిసి కాంటెంట్ గూడా మేము చేశారు. 'మేఘ్నా ఇంద్రనీలు', 'విష్ణు హ్మ్. సిద్ధు', ఓకే. తర్వాత 'మహి', 'శివ' వి యూజ్డ్ టు జెల్ ఎ లాట్ అన్నమాట. హ్మ్. హ్మ్. సో, హ్మ్. యాస్ ఎ కపుల్స్‌గా మేము కలిసి ఇప్పటికి ఛానెల్ టచ్‌లోనే గూడా ఉన్నారా స్టార్ట్ అంతా? చేయడం. అంటే కొన్ని సీక్వెన్సెస్ జరగడం వల్ల కొంచెం వాళ్ళకి కూడా దూరంగా ఉన్నామన్నమాట. ఓహ్! ఇద్దరు. ఎందుకంటే మా వల్ల జనాలెళ్లి వాళ్ళని క్వెషన్స్ అడగటం, వాళ్ళకి కామెంట్స్ పెట్టడం, వాళ్ళని క్వెషన్ చేయడం జరుగుతుంది. సో, ఎందుకు కొంతకాలం మనమే వాళ్ళ దూరంగా గురించి ఉంటే ఏదో జరిగిందన్న ఒక ఫీలింగ్. వాళ్ళు అంటే ఇప్పుడు చెప్తున్నా గదా!
మా ఇద్దరి మధ్య మేము సాల్వ్ చేసుకోవాల్సిందే గానీ థర్డ్ పర్సన్ వచ్చి సాల్వ్ చేయాల్సిన అంత సిట్యుయేషన్ పెద్ద కాదు. ప్రాబ్లం కూడా అంత కాదు. పెద్ద ప్రాబ్లమ్ కూడా కాదు. మేము ఎవరికీ చెప్పుకోలేదు కూడా. మీరెళ్లి మాట్లాడొచ్చు కదా! మీరెళ్లి సాల్వ్ చేయొచ్చు కదా! అంటే సో, జనాలు సలహాలు ఇచ్చేస్తారు. అండ్ కొంతమంది తెలియనోళ్ళేమో నోరు బారేసుకుంటారు. ఆ నోరు బారేసుకున్న కామెంట్స్ తీసుకునే వాడికి హర్టింగ్‌గా అనిపిస్తాయి. అవును. అవును. సో, మన వల్ల వాళ్ళకి బాధ కలుగుతున్నప్పుడు కొంచెం మనమే దూరంగా ఉంటే బెటర్ కదా! అని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నా. ఓకే.